క్షణక్షణం టెన్షన్ అన్నట్లుగా ఉంది ఎస్ఎల్బీసీ వద్ద పరిస్థితి. 100 మీటర్ల పూడిక తర్వాత 6 అడుగుల ఎత్తులో మట్టి రాళ్లు బాగా పడిపోయి ఉన్నాయి. ఎండోస్కోపిక్ రోబోటిక్ పుష్ కెమెరాలను తీసుకువెళ్లినా ఫలితం దక్కటం లేదు. దెబ్బతిన్న టీబీఎం నుంచి ముందుకు వెళ్లలేక పుష్ కెమెరాల బృందాలు వెనుదిరిగాయి. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, జూపల్లి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక టన్నెల్లో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులన్నీ చేస్తున్నామని వెల్లడించారు. బుధవారం నాడు ఎన్జీఆర్ఐ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిపుణులు రానున్నట్లు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీ మొత్తము ఆ ప్లాన్ ఎట్లా చేసుకోండి, ఆ 40 మీటర్లు క్రిస్ క్రాస్ చేసి చూడండి అని చెప్పడం జరిగింది. లేటెస్ట్ ఇద్దరు అంటే ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ నేవీ వాళ్ళు డిసైడ్ ఎవరు తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ నెంబర్ ఆఫ్ ఏజెన్సీస్ అండ్ ద నెంబర్ ఆఫ్ నేషనల్ ఏజెన్సీస్ అండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఆర్ మోర్ నౌ. ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ డీ వాటరింగ్. మొన్న మొదటి రోజు కొద్దిగా మొదలు పెట్టాము, ఇప్పుడు ఫుల్ ఫ్లెష్ డీ వాటరింగ్ జరుగుతుంది. 12 అవర్స్లో మొత్తం డీ వాటరింగ్ అయిపోవాలని మేము జయప్రకాష్ వాళ్ళు హామీ కూడా ఇచ్చారు. రేపు మార్నింగ్ వచ్చినాక మళ్ళీ చెక్ చేస్తాం. ఐ కెన్ ఆస్క్ దెమ్, బట్ ingress is about 3,600 to 5,000 liters per minute. లోపలికి వచ్చే నీళ్ళు ఇన్ఫ్లో 3,600 to 5,000 liters per minute. సో ఇన్ఫ్లో తీసేస్తూ స్టాగ్నెంట్ వాటర్ కూడా తీశారు. ఎస్ఎల్బీసీ ఘటనపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఘటన జరిగిన 72 గంటలు పైగా గడిచినా ఇంతవరకు ఎలాంటి విచారణ లేదన్నారు కేటీఆర్. దాదాపు 72 గంటలు అవుతాను, ఎందుకో రాడు. మరి ఎన్డీఎస్ఏ రాదు, ఏ బీజేపీడు మాట్లాడాడు, ఎవరి నోరు పెగులుతలేదు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ అన్నాడు. ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు? ఎందుకు మాట్లాడతలేరు? సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే దాని మీద ఒక సోదరుడు మహబూబ్నగర్ జిల్లాలో గవినోల శ్రీనివాస్ అని ఉంటాడు, ఆయన ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నాడు. ఎంత నష్టమైంది, ఎందుకు కూలిపోయింది చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి వల్ల కూలిపోయిందా, ఏమిటికి కూలిపోయింది చెప్పాలి అంటే ఏం ఆన్సర్ ఇస్తారు తెలుసా? ఏం జవాబు ఇచ్చారు ఎరికేనా? ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం, మీకు చెప్పమాట. ఏది రిటైనింగ్ వాళ్ళు సుంకిశాలలో కూలిపోతే అది దేశ భద్రతకు. చైనా సరిహద్దులుందా, పాకిస్తాన్ సరిహద్దులుందా, గీడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ కార్డు ఉంటే, అది కూడా మన తెలంగాణలో ఉంటే, అందులో రిటైనింగ్ వాళ్ళు మీ అవినీతి వల్ల కూలిపోతే, మీ కమిషన్ల వల్ల కూలిపోతే దాని మీద బీజేపీ మాట్లాడాడు. ఒక తమ్ముడు శ్రీనివాస్ అడిగితే దేశ భద్రతతో ముడిపడిన వ్యవహారం కాబట్టి సమాధానం అంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే ఈరోజు ఎస్ఎల్బీసీలో టన్నెల్లో కూలిపోతే ఎస్ఎల్బీసీ ఘటన దురదృష్టకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు ఆయన. సహాయక చర్యలు పర్యవేక్షణకు వెళ్లిన మంత్రులు రాజకీయాలు మాట్లాడుతున్నారని అన్నారు. సహాయక చర్యలకు ఇబ్బంది కలగకూడదని తాము ప్రమాద స్థలికి వెళ్లలేదన్నారు హరీష్ రావు. కాళేశ్వరం ఘటనలో వచ్చిన ఎన్డీఎస్ఏ ఇప్పుడు ఎందుకు రావటం లేదన్నారు హరీష్ రావు.